2025-26 బడ్జెట్ కు సంబంధించి స్పెషల్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు నరసింహమూర్తి గారు ఆర్థిక నిపుణులు అందుబాటులో ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ కూడా బడ్జెట్ కు సంబంధించి స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ 100% అభివృద్ధి బడ్జెట్ అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా బడ్జెట్ గురించి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, మీ అనాలిసిస్ ఏ రకంగా ఉంటుంది? బడ్జెట్ గురించి అండి బేసిక్గా ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో అర్బన్ కన్జంప్షన్ ఎలా పెంచాలి, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచాలి, ఏ రంగాల మీద ఫోకస్ ఉండాలి, అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి మిడిల్ క్లాస్కి ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వాలి, ఇవన్నీ కనుక చూస్తే బ్రాడ్గా బడ్జెట్ అన్నిటి మీద ఫోకస్ చేసిందని చెప్పచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది. బేసిక్గా వెరీ ఇంపార్టెంట్ ఇవాళ అనౌన్స్మెంట్ ఏంటంటే 100 జిల్లాలు మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ వీక్గా ఉన్నాయో, ఏమీ అక్కడ సరిగ్గా లేవో వాటి మీద ఫోకస్ చేసి అక్కడ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేయటం, అక్కడ రూరల్ ఎంప్లాయ్మెంట్కి అక్కడ యూత్ని వ్యవసాయంలో ట్రైనింగ్ చేయటం, ఈ విధంగా ఒక గ్లోబల్గా ఒక బెస్ట్గా ఆ 100 జిల్లాల్ని తీర్చిదిద్దుదాం అని చెప్పే స్కీమ్ ఉంది చూసారా, చాలా బాగుంటుంది. దీనివల్ల ఒక 2 కోట్ల మంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారని చెప్పారు. అది చాలా బాగుంది. అంటే నరసింహమూర్తి గారు కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది అంటే బడ్జెట్ అనగానే వేతన జీవులు కావచ్చు, మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. నిజంగా ఆదాయ పన్నుపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 12 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు ఉంటుందంటూ ఆర్థిక మంత్రి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎటువంటి మేలు చేకూర్చే అంశంగా భావించాలి? బేసిక్గా దీనివల్ల ప్రతి 12 లక్షల ఆదాయం వచ్చే వాళ్ళకి ఒక 80,000 రూపాయలు ట్యాక్స్ సేవింగ్ ఉంటుందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హౌసింగ్ లోన్ తీసుకునే వెసులుబాటు ఎక్కువ అవుతుంది. ఇది హౌసింగ్ ఇది డిస్పోజబుల్ ఇన్కమ్ కాబట్టి హౌసింగ్ కానివ్వండి, మిగతా విషయాల మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ వచ్చే అవకాశం ఉందండి. నో డౌట్ అబౌట్ ఇట్. సో అదేవిధంగా స్లాబ్లు పెంచడం వల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది. బేసిక్గా ఏమైందంటే ఇదివరకు 5 లక్షలు 6 లక్షలు నెలకి 50,000 ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ ఇన్కమ్ లెవెల్స్ పెరిగేప్పటికీ వాళ్ళ ఖర్చులు కూడా అదేవిధంగా పెరిగాయి. అంటే ఫెసిలిటీస్ ఎక్కువ చేసుకోవటం, మిగతా ఎదుర్కొన్న లగ్జరీ కాస్త ఇవాళ ఎసెన్షియల్ అయిపోయింది. సో ఎసెన్షియల్ అయ్యేప్పటికీ వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ ట్యాక్స్ బర్డెన్గా కనిపిస్తోంది. అందుకని చెప్పి ట్యాక్స్ రిలీఫ్ అనేది చాలా బాగుంది. దీనివల్ల వాళ్ళు సేవింగ్స్, అర్బన్ కన్సంప్షన్ ఎక్కువే అవకాశం ఉంది. ఓకే, అంటే నరసింహమూర్తి గారు TDS, TCSలో ఏమైనా మార్పులు తెచ్చే అవకాశం ఉంటుందా? వస్తే ఎటువంటి చేంజెస్ ఉంటాయంటారు? ఈ బడ్జెట్లో TDS మీద చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఇద్దరికి 2.4 lakh హౌస్ రెంటల్ ఇన్కమ్ వస్తే అది TDS అట్రాక్ట్ చేసేది. అది 6 లక్షలకు పెంచారు. బేసిక్గా సీనియర్ సిటిజన్స్ కూడా 2 ఇళ్ళు కూడా ఉండొచ్చు అని చెప్పేసి. సో సీనియర్ సిటిజన్స్ విషయంలో TDS విషయంలో ఇచ్చారు. అదేవిధంగా TCS విషయంలో ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం లోన్లు తీసుకుని ఫారెన్ పంపిస్తున్నారో అలాంటి వాళ్ళకి TCS నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో లోన్లు తీసుకున్న వాళ్ళకి TCS వెసులుబాటు ఉంది. అదే TDSలో కూడా కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. సో దీనివల్ల ఐటీ విషయంలో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టోటల్గా నెక్స్ట్ 1 weekలో కొత్త యాక్ట్ వస్తుంది. సగం తగ్గిస్తాం సెక్షన్స్ అని చెప్పేసి. అదేవిధంగా ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ ఎవరైతే చేయలేదో ఎవరైతే రివైజ్ చేసి రిటర్న్స్ వేయటం, ఇవన్నీ కూడా వెసులుబాటు చేస్తూ చేశారు. సార్, అంటే కొత్త యాక్ట్ అంటే ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్? అంటే ప్రస్తుతం యాక్ట్ అంటే చాలా పెద్ద యాక్ట్ అండి. వాటిని సగం సెక్షన్స్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ ఎగ్జామ్షన్స్, ఎనీ యాక్ట్ సింపుల్గా ఉండాలండి. యాక్ట్ కాంప్లికేట్ అయిన కొద్దీ లిటిగేషన్ ఎక్కువ అవుతుంది. ఊరికే మీకు అన్నెసరీగా ఇంటర్ప్రిటేషన్స్, ఆ కేసులన్నీ ఎక్కువ అవుతాయి, డిలే అవుతుంటాయి, న్యూసెన్స్ వాల్యూ ఉంటుంది. సో అది ఎప్పటి నుంచో 1962 యాక్ట్ కాబట్టి అది వాళ్ళ మరి 60 ఏళ్ళు 62 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ వర్త్ రీవిజిటింగ్ ది హోల్ థింగ్ అండి. డౌట్ లేదు అది. అంటే సార్, మధ్యతరగతికి ఊరటనిచ్చే విధంగా ధరల నియంత్రణకు సంబంధించి ఆ బడ్జెట్లో ఏమైనా కీలక నిర్ణయాలు ఉన్నాయా?
అంటే మన ధరల నియంత్రణ అంటే బేసిక్గా చూడాల్సింది ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ రేట్ జనరల్గా హోల్సేలు మామూలుగా ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉందంటే 4.5 4 5 లోపల ఉందండి. ఓకే. ఎనీ ఎకానమీ గ్రోత్ అవ్వాలంటే 4 to 5% ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. కాకపోతే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రీటైల్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కారణం అంటే నూనెలు, అదేవిధంగా మనం తినే వెజిటబుల్స్, పల్సెస్ ఆ రేట్లు ఎక్కువ అవటం వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువగా ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషను అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈసారి మంచి అనౌన్స్మెంట్ ఏంటంటే పల్సెస్ మనకి ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్లో కనుక చూస్తే మెయిన్ కాంపోనెంట్ ఆయిల్, పల్సెస్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ ఫీల్ అవుతున్నాం. అదర్వైజ్ ఇన్ఫ్లేషన్ అంతా కంట్రోల్లో ఉంది. వాటిని ఫోకస్ చేయడానికి ఈసారి బడ్జెట్లో ఏం చేశారంటే నేషనల్ మిషన్ ఫర్ హై ఈల్డింగ్ పల్సెస్, మనకి పల్సెస్ మనం ఇంపోర్ట్ చేస్తాం, అందుకని హై ఈల్డింగ్ పల్సెస్ డెవలప్ చేయడానికి ఓ నేషనల్ మిషను. అదేవిధంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్కి కంటిన్యూస్ అంటే మనకి ఏంటంటే వెజిటబుల్స్ ఇది కూరగాయలు పళ్ళ విషయంలో ఏమవుతుందంటే 40 నుంచి 50% వేస్ట్ అవుతాయండి. మనం ప్రొడ్యూస్ చేస్తాం, అది అమ్మకానికి మన మండీకి వచ్చి మండీ నుంచి మన ఇంటికి వచ్చేప్పటికి చాలా లాస్లు అవుతున్నాయి. అందుకని దీని మీద ఫోకస్ చేస్తూ ఒక మిషను చేద్దామని అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఫిషరీస్కి డెవలప్మెంట్ కూడా అనౌన్స్ చేశారు. కాటన్ క్రాప్ డెవలప్మెంట్కి అనౌన్స్ చేశారు. ఈ అగ్రికల్చర్ సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఓకే. అంటే సార్ మరోవైపు తయారీ రంగానికి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత లభించింది అంటూ కూడా చెప్తున్నారు. ఎటువంటి బలమైన ప్రాధాన్యత ఈ బడ్జెట్లో తయారీ రంగానికి ఉందంటారు? బేసిక్గా ఎంఎస్ఎంఈ సెక్టార్కి క్రెడిట్ గ్యారంటీ, మైక్రోకి కూడా 5 లక్షల దాకా క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి ఒక అనౌన్స్ చేశారు. స్టార్టప్స్కి ఫండింగు, అదేవిధంగా టాయ్స్ సెక్టారు, మనకి ఇక్కడ చేసే టాయ్స్ ఎక్స్పోర్ట్కి తగ్గట్టుగా దానికి సపోర్ట్ చేయటం, గ్లోబల్ హబ్ ఫర్ టాయ్స్గా ఇండియాని డెవలప్ చేద్దామని, అదేవిధంగా మీకు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్షన్ దానికి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ పెట్టడం అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ మిషను, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషను అని ఒకటి కొత్త మిషన్ స్టార్ట్ చేయటం. ఈ విధంగా ఏం చేశారంటే తయారీ రంగానికి కూడా చాలా అనౌన్స్మెంట్స్ చేశారండి. సో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని ఈ విధంగా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, న్యూక్లియర్ ఎనర్జీ పెంచడం, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి షిప్ బిల్డింగ్ అనేది లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. పాత షిప్పులు రీసైక్లింగ్ ఆ ఇండస్ట్రీ మన ఇండియాలో ఎక్కువ గ్రో అవుతే ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది. అందుకే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అది కూడా బాగా చేశారు. ఇంకో టూరిజం సెక్టార్ అండి. టూరిజం సెక్టార్లో ఉడాన్ స్కీమ్ని పెంచడం, అదేవిధంగా మెడికల్ టూరిజంకి సంబంధించిన అనౌన్స్మెంట్స్, రిలీజియస్ టూరిజం, టెంపుల్ టూరిజం పెంచడానికి చేసిన అనౌన్స్మెంట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పచ్చు. దీనివల్ల టూరిజం సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. రైట్. ధన్యవాదాలు నరసింహమూర్తి గారు, బడ్జెట్కి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు.